అందుకే వాక్యముల్లో ఎవరైతే వెళుతున్నారో మీరు వాక్యములోనే వెళ్ళండి. భార్య వ్యతిరేకించినా, భర్త వ్యతిరేకించినా, పిల్లలు వ్యతిరేకించినా, తల్లిదండ్రులు వ్యతిరేకించినా, ఎంతమంది ఎన్ని రకాలుగా ద్వేషించినా సరే వాక్యాన్ని పాటించడం మాత్రం, వాక్యానుసారంగా నడవడం మాత్రము మీరేమాత్రము కూడా కోల్పోకండి. వాక్యానుసారంగానే బ్రతకండి. ఎందుకంటే మీకు పరలోకాన్ని కట్టబెట్టేది, మీకు పరలోకాన్ని సిద్ధపరిచింది, మీకు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నది ఈ భార్య కాదు, భర్త కాదు, తల్లిదండ్రులు కాదు, పిల్లలు కాదు, స్నేహితులు కాదు, ఎవరు కాదు. మీకు పరలోకాన్ని కట్టబెట్టేది దేవుడే. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా సరే వాక్యానుసారంగా మీ జీవితాన్ని మీరు కొనసాగించాలి. శ్రమను అనుభవించండి, శ్రమను అనుభవించండి, దుఃఖపడండి, బాధపడండి, ఏడవండి, కన్నీరు కార్చండి, ఆ దేవునికే మొరపెట్టుకోండి. కానీ తప్పుడు మార్గమును ఎవరైతే బోధిస్తున్నారో, ఇలా వెళితే బాగుంటుంది, ఇలా వెళితే సంతోషమని సాతాను సంబంధమైన ఆలోచనలతో మనం ప్రేరేపిస్తారో అట్టి మాటలు మీరు ఏమాత్రము కూడా లెక్క చెయ్యకండి. జాగ్రత్త.